గండిపేట. గండిపేట కాదురా, గండికోట. ఎంతసేపు గండిపేట, నిజాంపేట ఇవి కాదురా. ఒక్కసారి హైదరాబాద్ నుంచి బయటకు వస్తే మన ఆంధ్ర తెలంగాణలోని ఎన్ని టూరిస్ట్ ప్లేసులను నీకు తెలుస్తుంది. మరి గండికోటకి ఎలా వెళ్ళాలన్నా? గండికోటకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అక్కడ మనం చూడదగ్గ ప్రదేశాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా నీకు హెల్ప్ అయ్యే విధంగా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసుకోవచ్చు. అదేవిధంగా అసలు మన గండికోట యొక్క స్పెషాలిటీ ఏంటనేది ఈ షార్ట్లో అయితే కొద్దిగా ఒక హాఫ్ మినిట్ అయితే చెప్పాను. అది చూసేసి పూర్తి వీడియో చూస్తే నీకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ దొరికినట్టే. ఏమంటావు? ఇంకేముంది, ఎరువు చూసేస్తాను, మీరు వచ్చేయండి. దుర్భేద్యమైన పర్వతాలు, ఆ పర్వతాలను చీల్చుకుంటూ ప్రవహించే పెన్నా నది, వీటిని ఆనుకొని 800 ఏళ్ల ఘన చరిత్ర గల ఒక దృఢమైన అద్భుతమైన కోట. ఆ కోట లోపల ఆనాటి మహారాజుల చరిత్రను, నైపుణ్యాలను ప్రతిబింబించే అద్భుతమైన రాతి కట్టడాలు, భారతదేశ విశిష్టతను తెలిపే దృశ్యాలు. అంతేనా, ప్రతి పర్యాటకుని మనసు దోచుకునే విధంగా ఎన్నో అందమైన ప్రదేశాలు, వింతలు, విశేషాలు. ఇవన్నీ ఎక్కడో కాదు, మన ఆంధ్ర రాష్ట్ర కడప జిల్లా గండికోట సొంతం. రండి, ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ గండికోట అద్భుతాలు చూసొద్దాం. మరి ఈ గండికోట ఎక్కడుంది, దీనికి మనం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలేంటి, అసలు ఈ టూర్కి కావాల్సిన ప్రతి విషయం కూడా పూర్తిగా ఒక మంచి వీడియో ద్వారా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేశాను. వీడియో కింద లింక్లో పెట్టాను, చూసేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.